బిగ్ బాస్ నుంచి ఒక పెద్ద స్టేచర్ ఉన్న ప్రోగ్రామ్ నుంచి వచ్చేసిన శేఖర్ భాష కనిపించే బిగ్ బాస్ వేరు, టెలివిజన్ లో లోపల అయ్యేది వేరు. ముసుగులేసేస్తారు, ముసుగులేసేసి నాగార్జున గారి దగ్గర స్టేజ్ మీద తీసుకెళ్తారు, ఇంట్రడక్షన్ అయిపోతుంది, మళ్ళీ ముసుగేస్తారు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం నేర్చుకునేది జనరల్గా ఎవరైనా ఏంటంటే ఆ క్షణం కొట్టుకోండి, తర్వాత ఫ్రెండ్స్ అయిపోండి. తమ్ముడే పేకాడు కివ్వు కేక ఎంత పాపులర్ అంటే అప్పట్లో పవర్ స్టార్ గారి పాట. నేను షో చేస్తున్నప్పుడు శోభన్ బాబు గారు చనిపోయిన న్యూస్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన న్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మన షో అదే పేస్లో హిహి అనుకుంటూ చేస్తే. సౌందర్య గారు పోయినప్పుడు ఒక షో చేసాము, ఇందులో వినిపించడం, అందులో కనిపించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది తెలుసా. మెన్ ఎందుకు అన్సేఫ్ గా ఉన్నారని మీకు అనిపిస్తోంది? ఇప్పుడు గాని మాస్టర్ విషయంలో సరే జరిగింది, ఏదైనా జరిగింది, బట్ నష్టపోయింది వాళ్ళ ఆవిడ, ఆ పిల్లలు. తక్కువ ఒక రోజు వచ్చి వాడి మీద ఏదో గొడవ వస్తుంది, వాడు నాకు మళ్ళీ పుల్లు తేలేదు, నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు. నువ్వు ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలి అంటే అంత ఈజీ కాదు, నువ్వు పెడితే నువ్వు మగాడిరా అని చెప్పాడు. ఈ చట్టాలు, ఈ పోలీస్ వ్యవస్థ మగవాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆ బయాస్నెస్ పోవాలి.